హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఫ్రెషర్స్కి నిజంగా ఎనీ సజెషన్ అవసరమా అంటే ఎవరన్నా ఏదైనా ఏ కోర్స్ నేర్చుకోవాలి, జాబ్స్ ఎలా అప్లై చేయాలి, ఇలాంటి సజెషన్స్ ఇవ్వటం కరెక్టా కాదా? నా ఇంటెన్షన్లో ఫ్రెషర్స్కి సజెషన్ ఇవ్వాలి ఎంతవరకు అంటే వాళ్ళు ఏ కోర్స్ నేర్చుకోవాలి, బయట మార్కెట్లో ఏ కోర్స్ బాగుంటుంది అనే సజెషన్ ఇవ్వడం చాలా గుడ్. దాని తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కడ జాబ్స్ అప్లై చేయాలి, ఏ పోర్టల్స్తో జాబ్స్ ఎలా అప్లై చేయాలి అనేది సజెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దానితో పాటు వాళ్ళు సబ్జెక్ట్ ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నారు అనేది కూడా మనం సజెషన్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఏదో కోర్స్ నేర్చుకుంటారు, ఆ కోర్స్ యొక్క పర్పస్, ఆ కోర్స్ని ఎలా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, ఎలా కోడింగ్ చేయాలి అనేది నేర్చుకోరు. కాబట్టి మనం వాళ్ళకి మెయిన్గా 3 సజెషన్ చేయాలి. ఫస్ట్, బెస్ట్ కోర్స్ ఏది, తర్వాత జాబ్స్ ఎలా అప్లై చేయాలి, థర్డ్ వన్ కోడింగ్ రాసేటప్పుడు వాళ్ళు ఏ డొమైన్ యూజ్ చేసి కోడ్ రాస్తున్నారు. ఎందుకంటే మన కోడ్ రాసేటప్పుడు డొమైన్లో అప్లికేషన్ నాలెడ్జ్ తెలిస్తేనే వాళ్ళు కోడింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోగలరు. ఈ 3 థింగ్స్ మనం వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేస్తే ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఈజీగా జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఫ్రెషర్స్కి ఈ 3 సజెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరైనా తెలిస్తే ఫ్రెషర్స్ గైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.